శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 9th ఫెబ్లో మరి ఈ వీక్లో ప్రారంభ దినంలో ఈ ఉదయకాల సమయంలో దేవునిటువంటి స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. గత వీక్ అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభు మనకి వెన్నంటుండి ఆయన కాపుదలు అనుగ్రహించి మరి తిరిగి మరొక వారంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టి ఈ ఉదయం ఆయన యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడేటువంటి ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి మనం ఎంతో దేవునికి రుణస్తులుగా దేవుని కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యంతో పాటుగా మరి చివరిలో ఒక ప్రశ్న కూడా అడగటం జరుగుతుంది. ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ను మరి మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో ఆన్సర్లో కామెంట్ బాక్స్లో ఆన్సర్ పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా కానీ, మీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మరి టెస్టిమోనీస్ చెప్పాలన్నా, ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కానీ మన టీఎల్సీ మనకున్నటువంటి వెబ్సైట్లో అందులో ఉన్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో మీరు పొందుపరిచి పంపించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగే మీ టెస్టిమోనీని కూడా పంపిస్తే అందులో మన యొక్క యూట్యూబ్లో కూడా పెట్టడం మనకి అంత మాత్రమే మన వెబ్సైట్లో కూడా చూపించడం ఉంటుందనేటువంటిది నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా డైలీ బ్రెడ్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తం లగును. దేవుని బిడ్డలారా, ఈ వీకు ప్రారంభ దినంలో దేవుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనంలో 2వ భాగాన్ని మనం గమనించినట్లయితే 2వ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి, మనకి భరోసాని ఇవ్వటానికి, మనం బలపరచడానికి ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఈ లోకానికి వెలుగుగా దివి నుండి భూకి దిగొచ్చాడు. ఎందుకంటే చీకట్లో మరణఛాయలో కూర్చున్నటువంటి వారికి వెలుగునివ్వటానికి, వారి జీవితాలు వెలిగింపజేయటానికి, వారిని చీకటి నుంచి విముక్తిని కలిగించటానికి మన ప్రభువారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. మరి ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగానే దేవుడు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీకు అంటున్నాడు. యెహోవాయే నీకు వెలుగై ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా ఉండున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడో ఒకరోజు, ఒక వారమో కాదు, నీకు ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ ముందు నడవటానికి ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా ఉండబోతున్నాడు. చీకటి అయితే మన జీవితానికి మనం ఏం చేసుకోలేం, ఏం సాధించలేం, ఎలాంటి నెమ్మది అనేటువంటిది ఉండదు చీకటి వల్ల. అది వెలుగు మనం కలిగి ఉంటే, మన వెలుగులో ఉన్నప్పుడు మనకి ఎంత, మన జీవితానికి ఎంత అభివృద్ధి అనేటువంటిది, ఎంత సంతోషమైనటువంటిది కలుగుతుంది. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాననేటువంటిది మొదటి మాట. 2వ తలంపు అక్కడ జ్ఞాపకం చేసిన మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగును అనేటువంటి మాట. దేవుని బిడ్డ, భౌతికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా ఎన్నో రకాలైనటువంటి వేదన, బాధ, నిట్టూర్పు ఎన్నో నీ జీవితంలో ఒకవేళ ఉండుండొచ్చు. ఎవరు చూడటం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నా యొక్క వేదన, నా బాధ, నా కష్టం, నా కన్నీళ్ళు, నా నిట్టూర్పులు, నా మూలుగులు అని చెప్పేసి ఎంతో కాలం నుంచి ఈ పరిస్థితులు ఉండుండొచ్చేమో. ఒకవేళ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నీకున్నటువంటి బాధలు,
నీకున్నటువంటి వేదనలు తీరతలేదనేటువంటి ఆవేదన ఒకవేళ హృదయంలో ఉండుండొచ్చు. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, నీతో నీ దుఃఖ దినాలు, దేనిని బట్టి అయితే నువ్వు దుఃఖపడుతున్నావో ఆ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములవుతాయి. సమాప్తం చేయబోతున్నాడు దేవుడు. ఆయనది మన జీవితంలో, నీ జీవితంలో విశ్వసించగలిగితే. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 2 మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాడు. నీ దుఃఖ దినాలన్నీ కూడా, నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా దేవుడు మార్చి అద్భుతమైన రీతిలో నడిపిస్తాడు. అటు రీతిగా మరి ఈ వీక్ ప్రారంభ దినంలో, ఈ వీక్ అంతట్లో కూడా దేవుడు తన వాక్యం చేత స్థిరపరుస్తూ బలపరుస్తూ నడిపించనుగాక. ఆమేన్. ఈ దినం మన క్వశ్చన్ ఏంటంటే, చీకటి వెలుగు ఎవరికి సాదృశ్యం? చీకటి ఎవరికి సాదృశ్యం, వెలుగు ఎవరికి సాదృశ్యంగా ఉన్నదో ఈ ఆన్సర్ని మీరు మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మరి మన సంఘ సభ్యులు బాబు జోసెఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 వచ్చిన ప్రకారం, సంవత్సరమును దయా కిరీటం నీకు ధరింపజేసి నీ జాడల సార వెదజులను జ్ఞాపకం చేసినట్లుగా జోసెఫ్కు దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిలింప చేయనుగాక. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత సింహాసనంపై ఆసీనుడివై నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం ఆయన దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యెహోవాయే నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండునని మీరు సెలవిచ్చట్లుగా నా ప్రభువా, నీవు మాకు వెలుగుగా ఉన్నప్పుడు నాయన మా మార్గాలు వెలుగుగా ఉంటాయి. నీవు మాకు వెలుగుగా ఉన్నప్పుడు మా జీవితాలు నాయన వెలుగుమయంగా చేయబడతాయి. నీవు మాకు వెలుగుగా ఉన్నప్పుడు నాయన మా పరిస్థితులను ఆయన ఆశ్చర్యమైన రీతిలో మార్చబడతాయి నా ప్రభువా. అటు రీతిగా నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఎందరైతే నాయన చీకట్లో చిక్కుకుపోయి ఉన్నారో, ఎందరైతే చీకట్లోనే మగ్గిపోతున్నారో, ఎందరైతే నాయన వారి బ్రతుకులు చీకటమయమైపోయాయి నా ప్రభువా, వాటన్నిటి నుంచి నాయన విడుదల మీరు దాయిచ్చేయండి. నీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని సెలవిచ్చట్లుగా నా తండ్రి. అయ్యా, ఈ ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న బిడ్డల్లో ప్రభువా, వ్యక్తిగతంగా కావచ్చు, అయ్యా ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు, బిడల పరంగా కావచ్చు నా తండ్రి, వారి జీవితంలో ప్రభా దుఃఖము, నిట్టూర్పు, దేవ మరి ఇంకా వారి బాధల్లో, వేదనలో, ఇబ్బందుల్లో ఉంటే నా తండ్రి, వారి దుఃఖమంతా కూడా ఆయన సమాప్తమవుతాన్ని సెలవిచ్చేట్లుగా మీ కార్యాల ద్వారా సహాయం చేయండి తండ్రి. ఈ లేఖనాలు మీ బిడ్డల జీవితంలో స్థిరపరచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా జన్మదినం జరుపుకున్న బాబు జోసెఫ్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి బర్త్డేస్ అనేకం జరుపుకోవడానికి మీ కృపద ఇచ్చాను. వారి తల్లిదండ్రులైనా డాక్టర్ రాజీవ్ గారి దంపతులు మీరు ఆశ్రదించండి. వారి యొక్క వృత్తుల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా, వారి కుటుంబంపై మీ యొక్క కరుణ కటాక్ష నిత్యం నిలుపుతూ స్థిరపరచండి. మరొక పర్యాయనైనా ఉదయం టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తుండగా మీరే బలపరుస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.